హలో చారోస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు ఇడ్లీలోకి కానీ అలాగే రైస్లోకి కానీ ఇది కొబ్బరికాయ ఇప్పుడైతే ఎలా చేద్దాం. ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఒక 20 ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకే 1 స్పూన్ అయితే ధనియాలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగాక 1 స్పూన్ మినపప్పు వేసుకుని దోరగా వేయించుకున్నాక 2 స్పూన్స్ అయితే ఇందులో నేను తెల్ల నువ్వులు వాడుతున్నాను. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 స్పూన్ పుట్నాల పప్పు అయితే వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మన మంచి ఫ్లేవర్ అయిన మంచి టేస్టీగా ఉండే గుప్పెడు కరివేపాకు అయితే వేసుకొని దోరగా వేయించేసుకోండి. దీన్ని చల్లారబెట్టుకోండి, పక్కకు తీసేసి. ముందుగా నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఈ ఒక కొబ్బరికాయని సన్నగా ఇలా పీసెస్ కట్ చేసుకుని ఫ్యాన్ గాలికి కానీ కొంచెం ఆరబెట్టుకోవాలన్నమాట, చెమ్మ అనేది లేకుండా. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని ఆ ఆరబెట్టుకున్న కొబ్బరిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఆ ప్యాన్లో మనం ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అనేది వేసేసుకొని తడిపోయేంత వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరిలో ఉన్న తడి తేమ అనేది మొత్తం ఆరిపోయి అంటే డ్రై రోస్ట్ అయ్యేంత వరకు కూడా చక్కగా ఇలా కలుపుకుంటూ తడంతా ఆరిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి చక్కగా ఫ్రై అంటే పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పొడి అయితే చాలా ఈజీ, అలాగే సింపుల్గా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కారపొడికి, మసాలా అంతా మిక్సీలో వేసేసుకొని ఇందులోకే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే నేను హాఫ్ తెల్ల వెల్లుల్లి వేసుకున్నాను. అలాగే ఒక రవ్వ చింతపండు అయితే వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకుని ఇందులోకే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ కొబ్బరి కూడా వేసేసుకుని ఒక్కసారిగా గ్రైండ్ చేసేసుకుని అంతే, సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి కానీ అలాగే వేడివేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.